మాస్టర్. మేడం కొద్దిగా గట్టిగా మాట్లాడండి, వినపడట్లేదు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన సరోజ మేడానికి వేల వేల కృతజ్ఞతలు తెలుపుతున్నా మాస్టర్. ఆల్ మాస్టర్, మన వైఎం మాస్టర్స్ అందరికీ నమస్కారం. బుద్ధ పౌర్ణమి శుభాకాంక్షలు మాస్టర్. నాకు సరోజమ్మతో నా ప్రయాణం మాస్టర్. సరోజమ్మతో నా ప్రయాణం 2022లో మాస్టర్స్. నాకు అమ్మ పక్కన వేరే ఉన్నట్లు రెండు ఉప్పు ద్వారా అమ్మ పరిచయం అయింది మాస్టర్. నాకు మనం ఇట్లా సీతాయనం విని అమ్మని అనుకున్న మాస్టర్. మనసులో నేను సరోజ మేడం అనుకున్నా. ఇంత మంచిగా చెప్తుంది సరోజ మేడం, ఇంత తెలియని వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు చెప్తుంది సరోజ మేడం, కలిస్తే బాగుండు అనిపించింది మాస్టర్ నాకు ఆ రోజు. అట్లనే అనుకున్నా మాస్టర్. నేను అదే సంవత్సరం 2022లో మాస్టర్, నేను డిసెంబర్ 11న గుప్తా సార్ వాళ్ళ ఇంట్లో సరోజ మేడాన్ని కలిసిన మాస్టర్. చిన్న ప్రేమ ఉంటే గురువుని ఎట్లా కలుసుకుంటామో నాకు నా అనుభవం చెప్తున్నా మాస్టర్. నేను 2022లో డిసెంబర్ 11న గుప్తా సార్ వాళ్ళ ఇంట్లో కలుసుకున్నాం మాస్టర్. 2023లో యుఎస్లో కలుసుకున్నాం మాస్టర్. 2024లో మళ్ళీ యుఎస్లో కలుసుకున్నాం మాస్టర్. 2025లో కూడా మళ్ళీ హైదరాబాద్లో మార్చిలో కలుసుకున్నాం మాస్టర్. నేను అంత ప్రేమ అనే భావన అమ్మ మనకు నేర్పిస్తే ఎంత అద్భుతాలు నాకు అర్థమైంది మాస్టర్. సరోజమ్మతో ప్రయాణం నేను అమెరికాలో 2 సార్లు కలిసిన మాస్టర్. మౌంట్ ఆస్ట్రా వెళ్ళినాం మాస్టర్ నేను అమ్మతోటి. మౌంట్ ఆస్ట్రా వెళ్ళినప్పుడు చెప్పలేని అనుభూతి. అమ్మతో తిరుగుతుంటే, అమ్మను అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తుంటే ప్రతి క్షణం ఆనందమే మాస్టర్. ఎట్లా చూసుకుంటుందంటే అమ్మ మన ఒక శిశువులను, ఒక మన బివైఎం ఫ్యామిలీలో ప్రతిదీ అమ్మకు ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నది, ఇట్లా వాళ్ళ మనసులో ఏముంది కూడా అమ్మకు అర్థమవుతుంది మాస్టర్. నేను అమ్మలో చూసుకుని ఒక లక్ష్మీదేవి, ఒక సరస్వతీదేవి, ఒక పార్వతీదేవి నా కళ్ళకి అట్లా కనిపించింది మాస్టర్. ప్రాజ్ఞ నడుస్తుంది మాస్టర్. 2024లో నేను ప్రాజ్ఞ క్లాస్లో యుఎస్లో జాయిన్ అయినా మాస్టర్. నడుస్తున్నప్పుడు నేను ఒక మార్చి నెలలో 1/2 అవర్ నేను ఆ మెడిటేషన్లో కూర్చుంటే లక్ష్మి, సరస్వతి, పార్వతి ఫ్లవర్లో ఉంటూనే వెళ్తారు మాస్టర్. అట్లా వచ్చింది, నాకు విజన్ వచ్చింది. అదే మళ్ళీ జూన్లో అమ్మ అక్కడికి ఆ ప్లేస్కి తీసుకెళ్ళింది మాస్టర్. అక్కడికి పోయినాక ఈ ప్లేసే కదా నాకు కనిపించింది అని నేను అమ్మతో షేర్ చేసుకున్నాను మాస్టర్. చెప్పలేనంత అనుభూతి ప్రతిదీ. ఆ రోజు అక్కడ మహతారా బాబాజీ వచ్చి ఇక్కడ సరోజ మేడం వచ్చిందా అని ఒక మాస్టర్ని అడిగి అతను అప్పటికప్పుడే వచ్చి అమ్మని కలిసి మాతోటి మంచి షేర్ చేసుకొని ఆ ప్రేమ అనే భావన పాట పాడి మాతో డ్యాన్స్ చేసి అందరికి చెప్పి, మాకు ఆయన మహతారా బాబాజీ అని కూడా తెలియదు మాస్టర్. కానీ అమ్మ ఫేస్లో ఆనందం. ఎవరింత కలిసి మీకేమనిపించిందమ్మా, మీకేమనిపించిందమ్మా మేడం అని ఎన్నిసార్లు అడిగినానని నాకేం తెలియదు కాబట్టి నాకు అంత ఎనర్జీ లేదేమో అని వచ్చింది అని నాకు తెలియదు కాబట్టి చాలా బాగుందమ్మా, ఈ వాతావరణంలో చాలా బాగుందమ్మా అని అదే చెప్పినా కానీ నేను అమ్మకు వచ్చిన వ్యక్తి అంత గొప్ప వ్యక్తి మాకు కలిసిందని మాకు తెలియదు మాస్టర్. ఇంకా ఎట్లా చూసుకుందంటే ఒక చిన్న పిల్లల్ని తీసుకుంటూ 18 మెంబర్స్ 20 మెంబర్స్ వరకు వెళ్ళినాం మాస్టర్. మేము టెక్సస్ నుంచి అందరిని అంట్లో బాగా చూసుకొని మళ్ళీ వచ్చినాం మాస్టర్. అమ్మ ఆస్ట్రేలియాకి వచ్చేటప్పుడు నేను అమ్మ నువ్వు ఇండియాకి వచ్చిన కంపల్సరీ నాకు దగ్గరికి రావాలమ్మా, మా ఇంటికి రావాలమ్మా అంటే కంపల్సరీ వస్తాను మేడం అని చెప్పింది మాస్టర్. అట్లా ఆ ప్రేమ అనేది ఉంటే ఎంత గొప్పదో ఆ ప్రేమ అర్థమైంది మాస్టర్. అమ్మ చెప్పిన జ్ఞానంలో మళ్ళీ ఇప్పుడు 25 మొన్న మార్చిలో హిమాలయ ట్రిప్ వెళ్ళినాం మాస్టర్. ట్రిప్పులను అయితే ఏ ప్లేస్కి వెళ్తే ఆ ప్లేస్ ఎనర్జీ ప్లేస్ ఉంది మాస్టర్. ఎంత అంటే ఇంకా మహతార్ బాబాజీ గృహాలకు పోయినప్పుడు నాకు నా అనుభవం చెప్పాలి. నేను నడవలేనేమో, అంత పైకి ఎక్కలేను అని మేము అనుకున్నాం మాస్టర్. నేను అమ్మతోటి మంచి ఎనర్జీ, అమ్మ ఎనర్జీ తోటి అన్ని సౌజన్యంగా జరిగినాయి మాస్టర్. నా అనుభవం అమ్మ చెప్పిన జ్ఞానం నేను పంచుకుంటున్నా, నేను అప్లై చేసుకుంటూ నాకు ఎక్స్పీరియన్స్ చెప్తాను మాస్టర్. సరెండర్ అనేది, కృతజ్ఞత అనేది, ఎరక అనేది ఈ అమ్మ 4 పిల్లల్లో చెప్పింది. ఎంత అంటే ఇంకా
నేను యూఎస్ నుంచి అమ్మతో మౌంట్ ఆస్ట్రేలియా వచ్చి ఇండియాకి వచ్చిన మాస్టర్. ఇండియాకు రాగానే నేను కొంచెం సిక్ అయ్యి వచ్చిన అక్కడి నుంచి ఒక 2 మంత్స్ రెస్ట్ తీసుకున్న తర్వాత మా ఫ్రెండ్స్ అందరం కలిసి కార్లో మేము శ్రీశైలం వెళ్ళాం మాస్టర్. శ్రీశైలం వెళ్తే అక్కడ ఒక 2 బెడ్రూమ్లు ఇచ్చారు. 6గురం 7గురం ఉన్నాం. ఒక ముగ్గురు ఒక రూమ్లో, ముగ్గురం ఒక రూమ్లో ఉన్నాం మాస్టర్. ఉండి నేను వాళ్ళు రెడీ అయ్యే లోపు స్నానం చేసుకునే లోపు నేను మెడిటేషన్లో కూర్చుంటుంటే నా ఇన్నర్ నుంచి వస్తుంది మాస్టర్. ఏమని వస్తుందంటే, నువ్వు ఇవన్నీ తిరిగాకు, నువ్వు ముందు వెళ్ళి మీ ఆయనను చూసుకో, నువ్వు ఇవన్నీ తిరుగుడు తర్వాత నువ్వు వెళ్ళి మీ ఆయనను చూసుకో అని వస్తుంది మాస్టర్. మా ఆయనని నేనేం చేయాలి? నేను డాక్టర్ దగ్గరికి వెళ్దామంటే రాడు కదా, ఆయన డాక్టర్లు అంటే నమ్మరు కదా, నేనేం చేయాలి? మీకు సలెండర్ మూడులో పెట్టుకున్నాం మాస్టర్. సలెండర్ అయిపోయినా నేను విశ్వానికి. సలెండర్ అయినాక వచ్చిన మాస్టర్ శ్రీశైలం నుంచి వచ్చిన ఒక 3 డేస్కు ఎంత కల్పిస్తుంది సలెండర్ అని దానికి నాదే ఎగ్జాంపుల్ చెప్తున్నా మాస్టర్. నేను ఒక 3 డేస్కు ఎల్ఐసి 55 ఇయర్స్ ఉన్న వాళ్ళకు ఎల్ఐసి పాలసీ చేద్దామని ఒక అతను, మాకు తెలిసిన అతను ఏజెంట్ వచ్చింది మాస్టర్. ఏజెంట్ వచ్చి ఆయన పాలసీ చేసినందుకు ఆయనకి ఇంత వస్తుందని వచ్చిండేమో అని మనసులో నేను అనుకున్నా మాస్టర్. ఆయనకు వస్తాయి అది పాలసీ చేపిస్తే ఇంత వస్తుంది కదా అని వాళ్ళు వచ్చిరేమో అనుకున్నా. సరే చేసేయని అనుకున్నా మాస్టర్. చేస్తే అట్లా ఆయన ఎల్ఐసి పాలసీ రాసుకొని ఒక 3 డేస్ తర్వాత మెడికల్ చెకప్కి వెళ్ళాను మాస్టర్. మెడికల్ చెకప్కి వెళ్తే అక్కడికి వెళ్ళగానే ఈసీజీ తీసారు, బీపీ చెక్ చేసారు. నాకు మాత్రం మంచిగా వచ్చింది మాస్టర్. మా వారికి మాత్రం ఈసీజీ కరెక్ట్ రాలే, బీపీ చూపిస్తుంది. లేదు మిషనే రాంగ్ చూపిస్తుంది, నాకు బీపీ లేదు అంటాడు మాస్టర్. నేను ఆ టైంలో కూడా సలెండరే తీసుకొచ్చిన అతనికి కృతజ్ఞత చెప్పిన. ఈయన మామూలుగా అయితే డాక్టర్ దగ్గరికి రాడు, ఈ పాలసీ రఫ్తంగా నన్ను డాక్టర్ దగ్గరికి వచ్చిండు, ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకోవాలని మనసులో చెప్పుకొని నేను విజయ డయాస్ నుంచి బయటకు వచ్చిన మాస్టర్. వచ్చిన తర్వాత ఆ రోజు మా అన్నయ్య కూతురు డాక్టర్ తనకు ఫోన్ చేసి ఇట్లా వచ్చిందానంటే 2 DUP మామయ్య అన్నది. అయినా కానీ ఏం లేదు, ఆ డాక్టర్ మామూలు బాగానే ఉంది అన్నారు, మీరు అంత మీరు అని నాకు బీపీ ఎక్కువ పెంచుతురని వాదించింది మాస్టర్. అనుకోకుండా మేము వేరే పని మీద మెట్రో ఎక్కుదామని కార్లో వెళ్ళి ఆ మెట్రో దగ్గర కార్ పార్కింగ్ చేసినాం మాస్టర్. విశ్వం ఎంత అనుకూలిస్తుందంటే వర్షం బాగా పడ్డది మాస్టర్. ఆ కార్ పార్కింగ్ నుంచి మేము మెట్రో స్టేషన్కు రావడానికి రన్ చేయవలసి వచ్చింది. రన్ చేస్తుంటే చాలా దమ్ము వచ్చింది మాస్టర్. దమ్ము వస్తే ఇంత దమ్ము నాకు ఎప్పుడు రాలని అబ్జర్వ్ చేసినప్పుడు మెట్రో ఎక్కగానే వెంటనే డాక్టర్ ఫోన్ చేసి నేను వస్తున్నా, తీసుకున్నానా అపాయింట్మెంట్ తీసుకొని, నాకు ఇట్లా దమ్ము వస్తుంది ఎందుకు అని అన్నాను మాస్టర్. అప్పుడు వెంటనే మంగళవారం అట్లా అయింది. వెనస్డే థర్స్డేనే అపాయింట్మెంట్ ఇచ్చారు. అపాయింట్మెంట్కి వెళ్ళేటప్పుడు కూడా మాస్టర్ అసలు ఆయనకు అయితలేదు, కానీ మంచిగా ఉన్నట్టు ఉంటున్నారు మాస్టర్. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత ఆ బీపీ చూస్తే ఎంత అయ్యి అంటే బీపీ మిషన్ తీసుకుంటలేదు, నడవజాతనైతలేదు. ఇంకా మంచి టైంకి వచ్చినాం. మనమ్మట అంజన్న స్వామి వచ్చిందని ఇట్లా అనుకున్నాం మాస్టర్. క్యాంటీన్ కూడా నడవలేని స్థితి అయింది. ఇక్కడ వెంటనే అది తీసి స్ట్రెంత్ వేసారు మాస్టర్. అప్పుడు మన బీవైఎం ఫ్యామిలీ అంతా ఎనర్జీ పంపించారు మాస్టర్. అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మాస్టర్. ఈ కృతజ్ఞత అనే మాట కూడా చాలా చిన్నది మాస్టర్. నేను చెప్పేది మీరు ఇచ్చిన ప్రేమ వలన, అమ్మ ఎనర్జీ వలన, అమ్మ ఇంకా జరైతే కూడా స్ట్రెంత్ లోపలికి తీసుకెళ్తారు అనగానే అమ్మ అప్పుడు ఫోన్ చేసి ఏం కాదు మీ వారు నవ్వుకుంటూ బయటకు వస్తాడు, నర్మదా మేడం మీరు టెన్షన్ పడకుండా అన్నది. 2 పిల్లలు అమెరికాలో ఉంటారు, మేమిద్దరం చూపించుకొని వస్తామని హాస్పిటల్కి వెళ్ళాం మాస్టర్. 2 స్ట్రెంత్లు బ్యాక్ అయినాయి అని చెప్పారు. ఒక స్ట్రెంత్ 75% ఉందని చెప్పారు మాస్టర్. అట్లా విశ్వం ఎంత సహకరిస్తుంది అంటే నా అనుభవమే చెప్తున్నాం మాస్టర్. ఇది రియల్గా జరిగిన ఒక 3-4 మంత్స్ బ్యాక్ జరిగిన స్టోరీ చెప్తున్నాం మాస్టర్. నేను ఇంత అవకాశం, ఇంత అమ్మ నేర్పిన జ్ఞానం మనం గుర్తు పెట్టుకొని క్షణం
ఎరక అనే పదంతోటి, కృతజ్ఞత అనే భావనతోటి, సరెండర్ అనే మూలతోటి ఉంటే ఎంత అద్భుతాలంటే నిమిషం నిమిషం సెకండ్ ఇవాళ పొద్దున్న నుంచి మా ఇంట్లో ఒక పండుగ వాతావరణం మాస్టర్. ఇద్దరు పిల్లలు మా ఇంట్లో మా సుష్మా దగ్గరకు వచ్చి ఎట్లా చెప్పాలి పిన్ని, ఎట్లా నేర్చుకోవాలి పిన్ని, వాళ్ళ తపన చూస్తుంటే నాకు చెప్పలేనంత ఆనందం మాస్టర్. ఈ బుద్ధ పౌర్ణమికి ఇంత అవకాశం నాకు ఇచ్చిన ఈ సరోజ మేడానికి వేల వేల కృతజ్ఞతలు చెప్పిన తప్పని మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మేడం. నర్మదా మేడం. నెక్స్ట్ సుష్మా మేడం. నమస్తే ఆల్ మాస్టర్స్. నమస్తే సరోజమ్మ. ప్రతి ఒక్కరికి బుద్ధ పౌర్ణమి శుభాకాంక్షలు మాస్టర్స్. బుద్ధ పౌర్ణమి అప్పుడే బుద్ధ పౌర్ణమి వచ్చేసిందా అని అనిపిస్తుంది నాకు మాత్రం. ఈ 1 year ఫస్ట్ ఈ బుద్ధ పౌర్ణమికి సెషన్ అంటే ఏం చెప్పాలి నేను అసలు. ఈ 1 year లో నేను మన ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేసింది చాలా తక్కువ మాస్టర్స్. ఎందుకు అంటే లాస్ట్ బుద్ధ జయంతి రోజు మా చిన్న బాబు పుట్టాడు. సో వాడితో నేను ఎంత బిజీ అయిపోయాను అంటే అప్పుడే బుద్ధ పౌర్ణమి వచ్చింది అంటే ఈరోజు నేను వాడి బర్త్డే సెలబ్రేట్ చేసేసుకోవచ్చు, అంత సంతోషం మన సెషన్ అవుతా అంటే. సో ఆల్రెడీ అంటే లాస్ట్ మన విస్డమ్ షేరింగ్ లో కూడా మా చిన్న బాబు గురించి నేను ఆల్రెడీ చెప్పాను. కానీ ఈసారి కూడా స్పిరిచువల్ పేరెంటింగ్ కోఆర్డినేటర్ గా, ఒక మదర్ గా, ఒక పేరెంట్ గా అలా చెప్పాలి అని అనుకుంటున్నాను మాస్టర్స్. మన స్పిరిచువల్ పేరెంటింగ్ లో 4 క్రిస్టల్ రోజ్, క్రిస్టల్ రూబీ, క్రిస్టల్ సఫైర్ అండ్ క్రిస్టల్ ఎమరాల్డ్ ఉంటుంది కదా మాస్టర్స్. సో క్రిస్టల్ రోజ్ సెషన్ అటెండ్ అయ్యి ఎప్పుడైతే మేము రోజ్ రూబీకి మెడిటేషన్ స్టార్ట్ చేస్తామో ఆ టైంలోనే నేను ప్రెగ్నెంట్ అన్నది తెలిసింది మాస్టర్స్. ఆ రూబీ దాంట్లో 21 days మెడిటేషన్ ఇమీడియట్ గా 1 week అలా గ్యాప్ వచ్చేసి తర్వాత ఇమీడియట్ గా మళ్ళీ ప్రాజ్ఞా సెషన్స్. అసలు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడే ఆ 2 batches కి నేను ప్రాజ్ఞా సెషన్స్, ఇంగ్లీష్ సెషన్స్ ఇవ్వడం జరిగింది మాస్టర్స్. అసలు అంటే నేను ఒక 1 hour సెషన్ తీసుకోగలుగుతానా లేదా అన్నది ఒక నా వరకు ఓకే సరోజమ్మ చెప్పింది అంటే నేను చేయగలుగుతా, అది మాత్రం కాన్ఫిడెన్స్ ఉంది. కానీ ముందెప్పుడు మన బీవైఎంలో అలా 1 hour సెషన్స్ నేను ఎప్పుడు కూడా తీసుకోలే మాస్టర్స్. అలాంటిది తెలీదు అసలు. అంటే మెడిటేషన్ కూడా నాట్ ఈవెన్ ½ an hour నేను ఎప్పుడు కూడా తీసుకోలేదు మాస్టర్స్. అలాంటిది అలా కళ్ళు మూసుకొని కూర్చుంటే అలా ఫ్లో వచ్చేసేది మెడిటేషన్. నేనేనా ఇలా గైడ్ చేస్తున్నాను? నాకు ఒక క్వశ్చన్ మార్క్. ఓ నేనే గైడ్ చేస్తున్నాను, ఓకే ఇది నా ఎనర్జీస్ కాదు, లోపల ఉన్న ఆ చిన్న మహర్షి ఎనర్జీస్ ఇంకా సరోజ ఎనర్జీసే నన్ను ఈ ఫ్లోలో తీసుకెళ్తున్నాయి అని అనుకున్నాను. సరోజ అమ్మ చెప్తారు రూబీలో ఉన్నప్పుడు, నాన్న మీరు మీ పిల్లలతో మాట్లాడండి, వింటారు, ఇవన్నీ మీరు చెప్పి చూడండి మీకు తెలుస్తోంది అని చెప్తాను. అలానే ప్రతిసారి మాస్టర్స్ అమ్మ చెప్పినది మనము వింటాము, ఇంకా కంటిన్యూ అంటే ఒక డౌట్ ఉంటుంది మనకి, ఎందుకు అవుతుందిలే మనం నార్మల్ పీపుల్ కదా, అది ఎక్కడో పెద్ద పెద్ద వాళ్ళకి అవుతాయి, మనం అంత ఎనర్జీస్ తో ఉన్నామా అసలు, అలా ఎలా అవుతుంది, ఇలా చాలా చాలా డౌట్స్ ఉంటాయి కదా మనకి. అది కోఆర్డినేటర్ అయ్యి ఉండి కూడా అన్ని బ్యాచెస్ కి ఒక 3-4 batches కి విన్నా కూడా సేమ్ థింగ్ నాకు కూడా ఉంటుంది కదా మాస్టర్స్ ఫిజికల్ గా ఉన్నప్పుడు. సో అయినా కూడా ప్రెగ్నెంట్ ఉన్నాం కాబట్టి కంపల్సరీ కమ్యూనికేషన్, బేబీతో కమ్యూనికేట్ చేసేదాన్ని మాస్టర్స్. ఏంటి ఎలా అన్ని కమ్యూనికేట్ చేసేదాన్ని, ప్రతి చిన్నది చెప్పేదాన్ని. మార్నింగ్ సెషన్ ఇచ్చేటప్పుడు నాన్న ఇప్పుడు మనం సెషన్ ఇస్తున్నాము అండ్ అలా చెప్పేదాన్ని.
సో బాబు అంటే ఇప్పుడు పెద్ద బాబు స్కూల్కి వెళ్ళిపోయేవాడు. అప్పుడు మన దాంట్లో అప్పుడు మెడిటేషన్ అయిపోయి కొంచెం రిలాక్స్ తీసుకున్నాక నాకు అన్న శబ్దం మాస్టర్స్ అలా చాలా రోజులు వినిపించింది. ఫస్ట్ టైం ఇగ్నోర్ చేశాను, సెకండ్ టైం ఇగ్నోర్ చేశాను, థర్డ్ టైం ఇగ్నోర్ చేశాను. అలా ఇగ్నోర్ చేస్తున్నప్పుడు ఎందుకు పెద్ద బాబు అయితే లేడు, ఇది పెద్ద బాబు వాయిస్ కాదు, వెరీ స్మాల్ బేబీ వాయిస్, అది నువ్వు ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నావు లోపల నుంచి ఒక వాయిస్ నాకు. ఓకే, ఇది అవుతుండొచ్చా, కరెక్ట్ గానే వింటున్నానా, నా అపోహనా, ఇలాంటి డౌట్స్ అన్ని మాస్టర్. తర్వాత మా అమ్మగారు వచ్చారు. మా అమ్మగారు కూడా పక్కన పడుకుంటే అప్పుడు ఒక చిన్న అమ్మ అనింది, నాకెందుకో నీ లోపల బేబీ కమ్యూనికేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది, నిద్రలో కొడుతున్నాడు నీతో పాటు అని చెప్పారు మాస్టర్స్. అప్పుడు నాకు ఇక్కడ లేని సంతోషం మూవీస్ లోనే చూడము, మన నార్మల్ గా కూడా చూస్తాం. అంటే ఇది స్మాల్ ఎక్స్పీరియన్సే నేను షేర్ చేస్తున్నాను మాస్టర్స్. కరెక్ట్ గా ఎవరికి చెప్పాలన్నా కూడా నాకు ఒక చిన్న భయం, అమ్మో నమ్ముతారా అసలు ఇలాంటివి చెప్తే. మన వాళ్ళు నమ్ముతారు, మన BYM ఫ్యామిలీ కంప్లీట్లీ డిఫరెంట్, కానీ బయట మాత్రం నేను ఇలా విన్నాను అంటే దీనికి పిచ్చి ఎక్కువైపోయింది అని అనేస్తారు అన్నది చాలా కాన్ఫిడెంట్ గా ఉండేదాన్ని. అందుకని జస్ట్ మన BYM ఫ్యామిలీతో షేర్ చేసుకుంటే సరిపోతుంది, ఇంకా నేను ఎవరికి షేర్ చేసుకునేది అని అనుకున్నాను. అలా నేను కరెక్ట్ గా మెడిటేట్ చేసే టైంకి ఒకవేళ నేను సెషన్ అటెండ్ కాకపోయినా కూడా నా ఇన్నర్ లోపల నుంచి కూడా మ్యూజిక్ మాస్టర్స్, ఒక కృష్ణ ఫ్లూట్ మ్యూజిక్, ఓంకార మ్యూజిక్ అసలు ఎంత అద్భుతంగా అనిపించేది అంటే, ఎక్కడ ప్రహ్లాదుడి స్టోరీ విన్నాము, అభిమన్యుడి స్టోరీ విన్నాం, ఇప్పుడు నేను పర్ఫెక్ట్ అవేర్నెస్ తో అది వినగలుగుతున్నాను అని అంటే ఓన్లీ మన సరోజమ్మ వల్లనే అని అనిపించింది. అంటే ముందు అంత అవేర్నెస్ విన్నా కూడా ఇగ్నోర్ చేసేవాళ్ళం మేము. ఓకే, ఇలాంటివి ఉంటాయా, ఆ క్వశ్చన్ ఉండేదేమో. అమ్మ ఇచ్చే జ్ఞానంతో ప్రతిదీ అవేర్నెస్ మాస్టర్స్. అంటే ఆ ప్రెగ్నెన్సీలో కూడా అనవసరమైన ఆలోచనలు వద్దు అని అమ్మ చెప్తూ ఉంటారు కదా. అప్పుడు ఎలా అవాయిడ్ చేసేది, ప్రెగ్నెన్సీ షార్ట్ పీరియడ్ ఏమీ కాదు, ఎలా. సో సెషన్స్ కూడా చెప్తున్నాను, నేను పాటించకుండా నేను చెప్పడం కరెక్ట్ కాదు అన్నది నాకు అనిపించిన అది మాస్టర్స్. ఏదన్నా నేను చెప్పాలి అని అనుకుంటే డెఫినెట్ గా నేను ఫాలో అయ్యి మాత్రమే చెప్పాలి అన్నది నేను పెట్టుకుంటాను మాస్టర్. సో ఓకే, నేను అవేర్నెస్ తో ఉండాలి అంటే నాకు అనవసరమైన ఆలోచనలు రావద్దు అని అంటే ఏం చేయవచ్చు. ఓకే, ఒక థాట్ వచ్చింది, ఆ థాట్ నాకు ఇప్పుడు అవసరమా, పాస్టా, ప్రెసెంటా, ఫ్యూచర్, ఈ 3 థింగ్స్ చూసుకునేదాన్ని మాస్టర్స్. ఈ 3 థింగ్స్ పాస్ట్ అయితే వద్దు, ఫ్యూచర్ అయితే వద్దు, ఓకే ప్రెసెంటా, ఓకే లెట్స్ బీ విత్ ఇట్ అని చెప్పేసి చాలా అనుకునేదాన్ని మాస్టర్స్. ఓకే, అలా చాలా అంటే థాట్ కంట్రోల్ ఎప్పుడు ఆ 9 months లో నేను ఎంత మెడిటేటివ్ స్టేట్ లో ఉన్నాను అన్నది చాలా క్లియర్ గా అర్థమైంది మాస్టర్స్. ఇంకొకటి, అలా వెళ్తున్నప్పుడు కొన్ని ఎక్స్పీరియన్సెస్, ఎంత 9 months లో ఎంత కోపం రావద్దు అనుకున్నా, బాధ రావద్దు అనుకున్నా కూడా వస్తూనే ఉంటాయి కదా. సో అప్పుడు మనం నేర్చుకుంటున్న దాన్ని ఎలా అప్లై చేయాలి. ఓకే, ఇది మనం అడిగాము, ఈ ఎక్స్పీరియన్సెస్ మనం అడిగాము అందుకే వస్తున్నాయి. ఆ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన వాళ్ళకి డెఫినెట్ గా థ్యాంక్ యూ చెప్పుకునేదాన్ని. అంటే అది ఎంత బాధ పెట్టినా కూడా ఓకే థ్యాంక్ యూ సో మచ్, ఇలాంటి ఎక్స్పీరియన్స్ నేను అడిగాను కాబట్టి మీరు ఇచ్చారు, ఐఎమ్ సారీ, ముందు నాకు తెలియకుండా మిమ్మల్ని బాధ పెట్టుంటాను, లవ్ యూ, ఇలా చెప్పుకునేదాన్ని మాస్టర్స్. అలా నేను అంటే కంటిన్యూస్ గా చెప్పుకునేదాన్ని.
till I get the results. 21 days అన్నా అయి ఉండొచ్చు, 30 days అన్నా అయి ఉండొచ్చు. కానీ అలా నాకు నేను మనసులో చెప్పుకునేదాన్ని. డైరెక్ట్‌గా ఎళ్లి అయితే ఏం చెప్పకపోయేదాన్ని మాస్టర్. స్లోగా అలా చెప్పుకున్నప్పుడు ఒక చిన్న చేంజ్ వాళ్ళలో వాళ్ళంతట వాళ్ళే వచ్చి కామ్ డౌన్ అయ్యి, వాళ్ళే సారీ చెప్పి అసలు ఏమీ అవ్వనట్టు చాలా మంచిగా అసలు ఓకే. మనకి ఆ థాట్ ఉంటుంది కదా! ఓకే. నేను చేస్తుంది కరెక్టే. నేనున్న పాత చాలా కరెక్ట్‌గా ఉంది. మళ్ళీ ఎక్కడ ఒక చిన్న భయం కూడా ఒక లైన్ ఉంటుంది కదా! ఈగో అన్న లైన్. అది ఎక్కడ దాటేస్తానో అక్కడ పొగిడేస్తున్నారు. అమ్మో! నేను కంట్రోల్‌లోకి వచ్చేసేయాలి మళ్ళీ. బ్యాలెన్స్ చేసుకోవాలి అన్న థాట్. సో, అదంతా కూడా అమ్మ ఇచ్చిన జ్ఞానంతోనే పాసిబుల్ అయింది మాస్టర్స్. లేదు అని అనుకోండి, ప్రెగ్నెన్సీ ఇదంతా టఫెస్ట్ అది ఉంటుంది. అండ్ లాస్ట్ టైం షేర్ చేసుకున్నట్టే అమ్మ అసలు బాబు కరెక్ట్‌గా మే 24th వచ్చాడు మాస్టర్స్. లాస్ట్ ఇయర్ 2024లో మేలో అమ్మ యూఎస్ డాలస్ రావడం జరిగింది. అయితే అమ్మ ఆస్ట్రేలియాలో నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడే అమ్మ మీరు వచ్చే వరకి డెలివరీ అయిపోతుంది. మీరు వచ్చాకనే నేను బాబుని ఉయ్యాలో వేస్తానమ్మా అన్న చాలా ఇలా ఊరికే అమ్మ కాల్ చేసినప్పుడు మాట్లాడుకున్నాం మాస్టర్స్. కానీ నా డెలివరీ చాలా ముందైపోయింది. అమ్మ వచ్చే డాలస్‌కి రాకముందుకే బాబుని ఉయ్యాలో వేయాలి. కానీ అనుకోకుండా బాబు కొంచెం సిక్ అవ్వడము, నేను బాబు ఇద్దరం మళ్ళీ హాస్పిటలైజ్డ్ అయ్యాము. అమ్మ వచ్చే ముందు రోజే జస్ట్ డిశ్చార్జ్ అయ్యాము. మళ్ళీ ఏ డేట్ అయితే మండే ఈ టైంకి వేద్దాము నాన్న అని చెప్పారో అదే టైంకి బాబుని ఉయ్యాల్లో వేయడం, అది అమ్మ చేతుల మీదుగా వేయడం నాకు చాలా హ్యాపీనెస్. అమ్మ ఏదైనా మీరు పేరు పెట్టండి, నేను పెట్టిన పేరు కాకుండా మీరు పేరు పెట్టండి అంటే మహర్షి అని చెప్పారు మాస్టర్. అసలు దాన్ని నేను ఎలా డిస్క్రైబ్ చేయను అంటే ఒక యోగి పుట్టినప్పుడు చాలా మంది ఋషులు వచ్చి దీవిస్తారు కదా, నాకు అలా చాలా చాలా ఫీల్ అయ్యాను అమ్మ వచ్చి అలా దీవించినప్పుడు. అండ్ సరోజమ్మ మా ప్లేస్ నుంచే మౌంట్ శాస్త్రా వెళ్ళారు. మా అమ్మగారిని తీసుకొని వెళ్ళారు. అసలు ఇంకా మౌంట్ శాస్త్రా వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు అక్కడ అంటే నేను అప్పుడే పోస్ట్ ప్రెగ్నెన్సీ కదా మాస్టర్స్. అసలు ఆ ఎనర్జీస్ అంటే నాకు కావాలి మెయిన్‌గా ఆ పోస్ట్ ప్రెగ్నెన్సీలో హాస్పిటలైజ్డ్ అయ్యి బాగా సిక్ ఉండి ఉన్నదానికి. అలా వాళ్ళు ఆ మౌంట్ శాస్త్రా ఎప్పుడైతే ఎక్కారో మాస్టర్స్ ఒక తెలియని క్లౌడ్, నేను అంటే బాబుని మీద పెట్టుకొని పడుకున్నాను. ఇలా స్క్విరిల్ లాగా వచ్చేసి ఆ క్లౌడ్‌లో నుంచి ఎనర్జీ అసలు. ఆ ఎనర్జీ తీసుకున్నాక ఓకే. వీళ్ళు ఈ రోజు డెఫినెట్‌గా ఎక్కారు. అందుకే నాకు ఈ ఎనర్జీ వస్తుంది. నేను స్ట్రాంగ్ అవుతున్నాను అని చెప్పేసి ఒక హ్యాపీనెస్. ఇంకా నాకు వచ్చేసారు. వచ్చేసాక అమ్మ నాకు తెలుసు సరోజ అమ్మ 5th డైమెన్షన్స్ మాస్టర్స్ రమ్మన్నారు కాబట్టి వెళ్ళారు అని తెలుసు. కానీ అమ్మని నేను ఎలా అడగను? ఎవరిని కలిసారు అని అడగను. ఎలా అడగాలి? నా తపన అన్నమాట. తెలుసుకోవాలి కదా అక్కడ జరిగింది, ఎవరు కలిసారు, ఏంటి అని. అంటే కాల్స్ మాట్లాడాం కానీ ఎవరు ఏమీ చెప్పలేదు. సో, నాకేంటి అంటే కుతూహలం. నాకు తెలుసుకోవాలి ఇప్పుడు ఎలా అని చెప్పేసి. నేను మార్నింగ్ నుంచి అమ్మ వచ్చిన ఈవినింగ్ 3:00కి ఫ్లైట్ ఉంది అమ్మకి ఆస్ట్రేలియాకి. మార్నింగ్ నుంచి ఆలోచిస్తున్నాను. ఎలా అడగను ఇప్పుడు? ఈ క్వెషన్ అడగొచ్చా నేను? అడిగితే అమ్మ ఆన్సర్ చేస్తారా? ఇవన్నీ ఇలా చాలా డౌట్ పడుతూ అంటే కరెక్ట్ అమ్మ ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యే ఒక 10 మినిట్స్ ముందు నాన్న మహతార బాబాజీని కలిసాను. అలా చెప్పడంతో అస్సలు ఎంత హ్యాపీనెస్ అంటే మాస్టర్ ఓకే. నేను అడగకుండానే అమ్మకి నాలో ఉన్న క్వెషన్ తెలిసింది. ఎంత బ్యూటిఫుల్ అనిపించింది అంటే ఇంకా తెలుసుకోవాలి నాకు తపన. ఓకే చెప్పారు. ఆ ఒక్క వర్డ్ చెప్పారు. ఇలా ఇంకా తెలుసుకోవాలి అనేవరకి మా వారు
అమ్మ ఫ్లైట్ కి టైం అవుతుంది వెళ్దామా అన్నారు. నాకు కోపం ఇప్పుడు మా వారిపైన. నాకు చెప్తుంటే తీసుకెళ్ళిపోయారు మీరు. నాకు ఒక్కదానికే ఆ ఛాన్స్ ఉండే. అమ్మ అక్కడ ఏం జరిగిందో చెప్పే ఛాన్స్ మీరు నన్ను విననీయకుండా తీసుకెళ్ళిపోయారు అని చెప్పేసి. మళ్ళీ ఒక పాజ్. ఓకే. మేబీ నేను అంతే వినాలేమో. అందుకని వినకుండా తీసుకెళ్ళిపోయారేమో అన్న అదో హ్యాపీనెస్. మళ్ళీ అమ్మ వెళ్ళేటప్పుడు కార్ ఎక్కేటప్పుడు చెప్పాను. ఇండియా వస్తావు కదా! నేను వచ్చే టైంలోనే వస్తావు. అప్పుడు కలుద్దాం. ఊరికే ఇలా నోట్లో నుంచి వచ్చేసింది. అమ్మ వచ్చేది అప్పటికి కన్ఫర్మ్ మార్చ్‌లో వచ్చేస్తున్నారు అని. నేను మార్చ్‌లో వస్తాను అని మాత్రం నాట్ కన్ఫర్మ్ మాస్టర్స్. ఈ మే, జూన్, జూలై అలా. ఎందుకంటే హాలిడేస్ అప్పుడు స్టార్ట్ అవుతాయి. అనుకోకుండా నేను ముందే రావడం, జనవరిలోనే రావడము. అమ్మ మన సెషన్స్ ఫెబ్‌లో, మార్చ్‌లో ఏదైతే ఉందో దానికి నేను మళ్ళీ అటెండ్ అవ్వడము. మళ్ళీ అమ్మతో స్పెండ్ చేసే టైం. అమ్మ అసలు ఎలా చెప్పను? అమ్మ ఆ వర్డ్‌లోనే అంత ఆ ప్రేమ అసలు. ఎక్కడ బయాస్ లేని ప్రేమ మాస్టర్స్. వీళ్ళు ఎక్కువ, వీళ్ళు తక్కువ అని కాదు. అలా ఎలా చూడగలుగుతారో అమ్మ నుంచి నేను ఎప్పుడూ అనుకుంటాను. అలాంటి బయాస్ లేని ప్రేమ నేను చూడాలి, నేను ఇవ్వాలి, నేర్చుకోవాలి అని అనుకుంటాను. కానీ నేను చూడాలి అని అనుకుంటే అది ఇమ్మీడియేట్‌గా మార్చ్ 1 మన ప్రోగ్రామ్ అయింది కదా హైదరాబాద్‌లో. అక్కడ ఇమ్మీడియేట్‌గా చూసేసాం మాస్టర్స్ అసలు. ఎక్కడో తెలియని వాళ్ళు ఇలా నన్ను జూమ్‌లో చూసిన వాళ్ళు ఎంతో ప్రేమతో, ఆప్యాయతతో వచ్చి హగ్ చేసుకొని అమ్మా అన్న మాట్లాడుతా ఉంటే అసలు ఇది కదా ప్రేమ అంటే. అసలు నేనెవ్వరో కూడా తెలీదు. సరోజమ్మ అంటే తెలుసు. ఎందుకంటే మన సెషన్స్ అన్నీ వింటారు కాబట్టి. నేను ఎప్పుడో ఇలా మాట్లాడతాను కదా! నన్ను కూడా ఇంత లవ్ చేస్తారా అసలు అన్న ఆ ప్రేమ అసలు విలువ కట్టలేనిది మాస్టర్స్. మన మాస్టర్స్ అందరిది కూడా. ఎంతమంది కలిసారో అసలు. ఇప్పుడు మన బీవైఎం ఫ్యామిలీలో ఒక నాన్నున్నారు, అమ్మలున్నారు, అక్కలున్నారు, చెల్లెలున్నారు, అందరూ ఉన్నారు. అసలు ఏదైనా షేర్ చేసుకోవచ్చు హ్యాపీగా. ఇంత మంచి చక్కటి ఫ్యామిలీ ఇచ్చిన సరోజమ్మకి వేల వేల కృతజ్ఞతలు మాస్టర్స్. ఈ బుద్ధ పౌర్ణమి రోజు మన బీవైఎం మాస్టర్స్ అందరికి మెయిన్‌గా సరోజమ్మకి మదర్స్ డే కూడా కలిసొచ్చినందుకు మనస్ఫూర్తిగా అమ్మలందరికీ హ్యాపీ మదర్స్ డే అండ్ బుద్ధ పౌర్ణమి శుభాకాంక్షలు మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ దీప్తి మేడం. మీ ఎక్స్పీరియన్స్ చాలా బాగా షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సుష్మా మేడం. థ్యాంక్ యూ సుష్మా మేడం. థ్యాంక్ యూ. చాలా బాగా చేశారు మీ ఎక్స్పీరియన్స్. నౌ ఐ రిక్వెస్ట్ శైలజ మేడం. సరోజమ్మ, నమస్కారం సార్. నా స్పిరిచువల్ జర్నీ సెకండ్ ముఖ్యంగా నా హిమాలయాస్ ట్రిప్ గురించి నేను కొన్ని ఎక్స్పీరియన్స్ షేరింగ్ చేసుకోదలుచుకున్నాను మాస్టర్స్. ఈ స్పిరిచువల్ జర్నీ ఈ బుద్ధ పౌర్ణమి తోటి నాకు సరోజ మేడంతో కనెక్ట్ అయ్యి కరెక్ట్గా 4 సంవత్సరాలు మాస్టర్స్. నా జీవితంలో ఏది కూడా నేను అనుకునేది కాదు. ఆ గురువులు. శైలజ మేడం, ఎస్ సార్, వినిపిస్తుందా సార్? మీరు రికార్డింగ్ చేసుకోగలరా? కొంచెం ఏదో నాకు డిస్టర్బెన్స్ వస్తున్నట్టుంది మీది. ఓకే సార్, నేను చేసి బాగానే దాన్ని ఉందా? అలానే అది క్లౌడ్ లో ఉంటుందా సార్? అలాగే అవును మేడం. ఎస్ చేస్తాం. క్లౌడ్ లోనే చేసేస్తారా? క్లౌడ్ చేస్తాను సార్. చేసి ఫస్ట్ నుంచి నేను చెప్తాను స్టాప్ సార్. చేస్తున్నాను రికార్డింగ్. ఓకే ఓకే, అది నేను స్టాప్ చేస్తున్నాను. ఓకే.